వచ్చేసి మనకి హ్యుండై క్రెటా ఇన్లైన్ అనమాట. మనకి క్రెటా 2016 నుంచి ఉంది, విచ్ హ్యుండై టాప్ మోడల్ ఫుల్లీ సీలింగ్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి బ్లాక్ రేడియేటెడ్ గ్రిల్ విత్ హ్యుండై హెచ్ఎఫ్ లోగో వస్తుందన్నమాట. మనకి బ్లాక్ రేడియేటెడ్ గ్రిల్ ఉండడం వల్ల యూజ్ ఏంటి అంటే హైవేస్లో వెళ్ళినప్పుడు రేడియేటర్ అనేది కూల్ అవుతుంది అనమాట. త్రూ ఈ గ్రిల్లో నుండి ఎయిర్ పాస్ అయ్యి త్రూ కూల్ అవుతుంది అనమాట. ప్లస్ మనకి ప్రీమియం స్కిఫ్ ప్లేట్ వస్తుంది అనమాట. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే మేజర్గా అన్ఈవెన్ రోడ్స్లో మనకి చిన్న చిన్న రాళ్ళ నుండి కింద అండర్ బాడీ డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట మనకి. అండ్ సైడ్ వ్యూలోకి వచ్చేసరికి క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. క్వాడ్ బీమ్ అంటే మనకి 4 హెడ్ ల్యాంప్స్ వస్తాయి అనమాట. దీంట్లో ఇన్బిల్ట్ డిఫాల్ట్, దానివల్ల మనకి వైడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైటింగ్ ఉంటుంది దానివల్ల. ప్లస్ దీంట్లో మనకి క్రెటా ఇన్లైన్లో మెయిన్ ఏంటి అంటే లెవెల్ 2 ADAS వస్తుంది అండ్ సరౌండెడ్ డిగ్రీ వ్యూ మానిటరింగ్. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఇక్కడ ఉంది. ఇక్కడ ఎలా అంటే హ్యుండై లోగోలో ఉందన్నమాట. దీనివల్ల మనకి కెమెరా డిటెక్ట్ చేయడం కానీ నార్మల్గా థెఫ్ట్ అయిన టైమ్స్లో మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ యాజ్ సేమ్ క్రెటాకు ఉన్నట్టు కనెక్టింగ్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి అనమాట. దీనివల్ల మనకి వెహికల్కి ప్రీమియం లుక్ అనేది వస్తుంది అనమాట. అండ్ యాజ్ యూజువల్ మనకి ఇక్కడ 4 సెన్సర్స్ ఇచ్చేసారు, విచ్ రైడర్స్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ వచ్చేస్తాయి. దట్ టు మనకి ఏంటి అంటే టాప్ ఎండ్లో మాత్రమే వస్తాయి. ఎన్ఐన్లో వచ్చేసి మనకి 2 వేరియంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సైడ్ వీలో, ఇక్కడ సైడ్ వీలో వచ్చేసి 18 ఇంచ్ అలాయ్ వీల్ వస్తుంది అనమాట. 18 ఇంచ్ వచ్చేసి మనకి నార్మల్ క్రెటాకు వచ్చేసి 17 ఉంది, దీనికి మనకి 18 ఇంచ్ అలాయ్ ప్లేస్ మనకి 4 డిస్క్ బ్రేక్స్ వచ్చేసాయి. మనకి 4 డిస్క్ బ్రేక్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ABS విత్ EBD ఇన్స్టాంట్గా యాక్టివేట్ అయిపోతుంది అనమాట. అండ్ 4 పీస్ రెడ్ క్యాలిపర్స్ వల్ల యూజ్ ఏంటంటే కొంచెం వెహికల్కి స్పోర్టివ్నెస్ అనేది లుక్ అనేది వస్తుంది అనమాట మనకి. అండ్ సైడ్లో చూసుకుంటే ఈ రెడ్ టైప్ హైలైటింగ్ ఓన్లీ గివ్స్ ప్రీమియం లుక్ టు ద ఇన్లైన్ అనమాట. అండ్ i20 ఇన్లైన్ కానీ, వెన్యూ ఇన్లైన్ కానీ, క్రెటా ఇన్లైన్ కానీ ది సేమ్ స్ట్రిప్ ఇది రెడ్ అయితే ఏదైతుందో మనకి నీట్ అండ్ ప్రీమియం లుక్ ఇస్తుంది అనమాట వెహికల్కి. అండ్ మనకి ఇది డ్యూయల్ టోన్ కలర్ అనమాట, రెడ్ అండ్ బ్లాక్ కలర్, విచ్ గివ్స్ ద వెహికల్ టు ద ప్రీమియం లుక్ ఇస్తుంది అనమాట. దీనివల్ల మనకి ఓన్లీ దీంట్లో కలర్స్ వచ్చేసి 3 కలర్స్ వచ్చేస్తాయి మనకి. బ్లూ అండ్ బ్లాక్, షాడో గ్రే అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. దీనిలోకి వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లాక్ పెయింటెడ్ టెయిల్ గేట్ స్పాయిలర్ అనమాట. ఇదేంటి అంటే మనకి స్పాయిలర్ మనకి విజువల్స్ అనేది ఎయిర్ని అయితే నీట్గా పాస్ చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ చాలా పెద్ద ఎయిర్ కర్టెన్ ఉంది, దానివల్ల మనకి ఏంటంటే ఎయిర్ని అనేది నీట్గా పాస్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ వచ్చేస్తుంది అనమాట. కనెక్టింగ్ టెయిల్ ల్యాంప్ ఏంటంటే వెహికల్కి ప్రీమియం లుక్ ఇస్తుంది అనమాట వెహికల్స్కి. అండ్ సీక్వెంటల్ ఇండికేషన్ ఫంక్షన్ ఉంటుంది. చలో ఇండికేటర్ ఏంటంటే మనకి సీక్వెన్షియల్ ఫంక్షన్ వస్తుంది అనమాట. అంటే దిస్ ఓన్లీ అవైలబుల్ ప్రీమియం కార్స్ అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే మనం ఇండికేషన్ ఇచ్చినప్పుడు ఆపోజిట్ పర్సన్కి నీట్గా అర్థమైపోతుంది అనమాట. మనకి ఇన్లైన్లో వచ్చేసి 20 ఎగ్జాస్ట్ వస్తుంది అనమాట. 20 ఎగ్జాస్ట్, ఎందుకంటే దీనివల్ల మనకి స్పోర్టివ్ నాయిస్ అనేది మనకి ఏర్పడుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి 20 ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో కొంచెం ప్రీమియం లుక్లో వస్తుంది, లైక్ మర్సిడీస్, BMW వీటిలో మాత్రమే ఈ ఎగ్జాస్ట్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కింద స్కిప్లెట్, అండర్ బాడీ స్కిప్లెట్. ఇది ఏంటంటే మనకి రివర్స్ తీసుకునే కానీ అన్కండిషనల్ రోడ్స్లో కానీ అన్ఈవెన్ రూట్స్లో కానీ చాలా యూజ్ అవుతుంది అనమాట ఈ స్కిప్లెట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బూట్ స్పేస్ వచ్చేసి 433 లీటర్స్ వస్తుంది. సో ఫుల్లీ ప్లెజెంట్ బూట్ స్పేస్ వస్తుంది అనమాట విత్ 433 లీటర్స్. బోస్ ప్రీమియం క్వాలిటీ సౌండ్ సబ్ ఊఫర్ వస్తుంది మనకి. బూట్లో నుండి కూడా బేస్ అనేది వస్తుంది అనమాట, సో దట్ కస్టమర్ క్యాన్ ఫీల్ స్మూత్ అనమాట. అండ్ ఇక్కడ మనకి వెహికల్ స్టెప్ని ఎవ్రీథింగ్ ఇక్కడ వచ్చేస్తుంది, మనకి స్టేల్ జాక్ ఎవ్రీథింగ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ద వెహికల్ ఇది వచ్చేసి 17 ఇంచ్ వస్తుంది అనమాట. 17 ఇంచ్ డ్రమ్ వస్తుంది, నాట్ అలాయ్ వీల్ అనేది రాదనమాట అది. అండ్ ఇక్కడ లగేజ్ ల్యాంప్ వచ్చేస్తుంది. లగేజ్ ల్యాంప్ కూడా దానివల్ల మనకి నైట్ టైమ్స్లో ఈజీగా లగేజ్ డ్రాబ్యాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. హలో ఎవ్రీవన్, మనకి తెలుసు ఆల్రెడీ హ్యుండై ఈజ్ థర్డ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇన్ ద వరల్డ్ అండ్ సెకండ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇన్ ఇండియా. ఇది వచ్చేసి మనకి క్రెటా అనమాట. క్రెటా స్టార్ట్ అయింది 2016 నుంచి. సిన్స్ 2016 నుంచి ఇప్పటివరకు టాప్ 1లో ఉందన్నమాట క్రెటా. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి వైడ్ విండ్షీల్డ్ వస్తుంది అనమాట. వైడ్ విండ్షీల్డ్ దీనివల్ల మనకి కస్టమర్కి, కో డ్రైవర్కి విజిబిలిటీ అనేది నీట్ అండ్ క్లీన్ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ వైబ్రెంట్ మోస్టర్స్. దీనివల్ల మనకి వెహికల్ ఏదైతే రైనీ సీజన్స్ కానీ, ఫాగ్ సీజన్స్ కానీ ఉన్నప్పుడు, ఫాగీ కండిషన్స్, మిస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు విండ్షీల్డ్ని మాత్రం నీట్గా క్లీన్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెహికల్కి ఏరోడైనమిక్ షేప్స్. ఈ ఏరోడైనమిక్ షేప్స్ ఏంటి అంటే హైవేలో వెళ్తున్నప్పుడు వెహికల్కి ఆ ఎయిర్ అనేది పాస్ అయ్యి వెహికల్ అనేది స్టెబిలిటీగా ఉంటుంది అనమాట. వెహికల్ స్టెబిలిటీగా అంటే మీరు అరౌండ్ 120 కానీ 140 కానీ క్రాస్ అయినప్పుడు వెహికల్ అనేది చాలా స్టెబిలిటీగా అనేది మూవ్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి కనెక్టింగ్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి అనమాట. కనెక్టింగ్ హెడ్ ల్యాంప్ దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే వెహికల్కి ప్రీమియం లుక్ వస్తుంది. అండ్ ఇండికేటర్స్ వచ్చేసి ఇక్కడ సీక్వెన్షియల్ ఫంక్షన్. అంటే సీక్వెన్షియల్ ఫంక్షన్ ఏంటి అంటే
మనకి ఇండికేటర్ వేసినప్పుడు ఆపోజిట్ పర్సన్కి కానీ వెనకాల పర్సన్కి కానీ ఇండికేషన్ ఇస్తున్నట్టు నీట్గా అర్థమైపోతుంది. అండ్ విత్ గ్రిల్లో ఏదైతే ఉందో ఇక్కడ బ్లాక్ పెయింటెడ్ గ్రిల్, ఈ గ్రిల్లో మనకి ఇన్లైన్ ఎంబ్లమ్ వస్తుంది విచ్ రిప్రజెంట్ ద ప్రీమియం లుక్ ఆఫ్ ద వెహికల్. దానివల్ల మనకి ఏంటి అంటే ఇన్లైన్ కొంచెం ప్రీమియం అనేది మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ కోడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఈ కోడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఏంటంటే మనకి దాంట్లో 4 ఎల్ఈడి ల్యాంప్స్ ఉంటాయి అనమాట. ఎందుకని చెప్పి కోడ్ అంటే 4 కోడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్లో మనకి ఆ 4 హెడ్ ల్యాంప్స్ ఉండడం వల్ల విజిబిలిటీ డోర్ పైన ఏదైతే ఉందో ఆన్ రోడ్ పైన విజిబిలిటీ అనేది చాలా నీట్ అండ్ క్లియర్ ఉంటుంది అనమాట. నార్మల్ ఫాగీ కండిషన్స్ కానీ మిస్ట్ నో కండిషన్స్లో కానీ. అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ సెంటర్స్ వస్తాయి అనమాట. సో దట్ లెవెల్ 2 అడాస్ ఉంటుంది కాబట్టి వెహికల్కి దానివల్ల చాలా నీట్గా యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ కెమెరా, దీనివల్ల మనకి నీట్గా విజిబిలిటీ, పార్కింగ్ విజిబిలిటీ. అండ్ నెక్స్ట్ కింద రాడార్ ఉంటుంది అనమాట. ఇది రాడార్ మెయిన్గా యూస్ఫుల్ ఏంటంటే అడాస్ కోసం మనకి రాడార్ అనేది చాలా యూజ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ కింద స్కిఫ్ లైట్ ఏదైతే ఉందో అన్ఈవెన్ రోడ్స్లో కానీ దానికి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ సైడ్ పార్ట్ ఆఫ్ వ్యూలో వచ్చి మనం తీసుకుంటే ఇక్కడ మనకి అలోయ్ వీల్స్ వచ్చేసాయి. అంటే 2 వేరియంట్స్లో అలోయ్ వీల్స్ వచ్చేసాయి. దాంట్లో 18 ఇంచ్ అలోయ్ వీల్ వస్తుంది విత్ రెడ్ క్యాలిపర్ వస్తుంది అనమాట. అండ్ విత్ హైలైటింగ్ ఫంక్షన్స్ మనకి ఇక్కడ ఓఆర్విఎమ్స్ బ్లాక్ పెయింటెడ్ వస్తాయి డ్యూయల్ టోన్లో. దీనిపైన కూడా మనకి సైడ్లో కెమెరా విత్ పెడల్ ల్యాంప్స్ ఫంక్షన్ ఉంటుంది అనమాట. ఇది సీక్వెన్షియల్ ఫంక్షన్, ఇండికేటర్స్ వస్తాయి మిర్రర్స్ పైన మనకి. అండ్ మీకు ఇక్కడ బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్ వచ్చేసాయి అనమాట. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ మనకి ప్రీమియం సెగ్మెంట్లో, అంటే నార్మల్ అయితే క్రోమ్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంటీరియర్ వైజ్ వచ్చేసి ఇక్కడ సైడ్ కర్టెన్స్ వచ్చేసాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ సైడ్లో మనకి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి 50 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది అనమాట. మనకి 3D లోగో వచ్చేస్తుంది హ్యుండాయిది విత్ 3D లోగో. దట్ టు మనకి బయట అంటే నార్మల్గా అన్నిట్లకి ఏంటి అంటే ఇట్లా జస్ట్ పైన ఉంటుంది. ఇది కవర్డ్ విత్ మనకి లైక్ ఫ్యాబ్రిక్ అనమాట, గ్లాస్ స్టెప్స్లో లోపల హ్యుండాయి లోగో అనేది కవర్ ఉంటుంది అనమాట. దానివల్ల అపోజిట్ పర్సన్కి ఎప్పుడైతే లైటింగ్ అనేది వెహికల్ పైన పడుతుందో అప్పుడు హ్యుండాయి లోగో అనేది ప్రీమియంగా కనిపించేస్తుంది అనమాట మనకి. అండ్ విత్ ఈ క్రెటా బ్యాడ్జింగ్ ఏదైతుందో 3D బ్యాడ్జింగ్ అనమాట. ఈ 3D బ్యాడ్జింగ్ వల్ల లాంగ్ విజిబిలిటీ, అంటే నార్మల్ క్రోమ్ కాకుండా లాంగ్ విజిబిలిటీ ఉంటుంది అనమాట మనకి 3D బ్యాడ్జింగ్. అండ్ వెనకలో చూసుకుంటే ఇది బ్లాక్ పెయింటెడ్ స్పాయిలర్ విచ్ గివ్స్ ద స్మూత్ అండ్ ప్రీమియం లుక్ టు ద వెహికల్. ఇది ఏంటి అంటే మనకి హైవేస్లో వెళ్ళినప్పుడు కానీ నార్మల్గా హెవీ ట్రావెల్గా చేసినప్పుడు ఎయిర్ అనేది ఈ త్రూ స్పాయిలర్ నుంచి కట్ అవి వెహికల్ ఇంకా చాలా స్టెబిలిటీగా అనేది మూవ్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి హై మౌంట్ స్టాప్ సిగ్నల్, అంటే హైవేస్లో వెళ్తున్నప్పుడు హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు హెవీ వెహికల్స్కి కనిపించేలా ఇది లైట్ అనేది వెలుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ రియర్ వైపర్ అండ్ వాషర్ మనకి నార్మల్గా అన్ని వెహికల్స్లో వచ్చేస్తుంది. బట్ దీంట్లో ఏంటి అంటే విత్ మనకి రియర్ వైపర్ అండ్ వాషర్ అదే సెన్సింగ్ అనమాట. నార్మల్గా ఇది ఏదైతే ఉందో డిఫాగర్స్, దీనివల్ల మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట. అండ్ మనకి కింద వచ్చేసి ఇన్లైన్ ఎంబ్లమ్ యాజ్ వెల్ యాజ్ కింద మనకి ట్విన్ టిప్ ఎగ్జాస్ట్ వస్తుంది అనమాట. బికాజ్ ఇది టర్బో ఇంజన్ కాబట్టి దీని స్పోర్టివ్ నాయిస్ ఫీల్స్ వేరే అనమాట. అందుకని చెప్పి మనకి 220 టిప్ ఎగ్జాస్ట్ ఇచ్చారనమాట. నార్మల్ క్రెటాతో కంపేర్ చేస్తే నార్మల్ క్రెటాలో మనకి ఇది లభించదు. అండ్ మనకి చైల్డ్ సేఫ్టీ లాక్ ఉంటుంది మనకి. మీకు వేరే ప్రీమియం కార్స్లో కానీ నార్మల్ ఈ కాంపిటేటర్ సెగ్మెంట్లో దేనికి చైల్డ్ సేఫ్టీ లాక్ ఉండదు. ఇక్కడ మనకి చైల్డ్ సేఫ్టీ లాక్ వచ్చేస్తుంది అనమాట. అంటే నార్మల్లీ వోక్స్ వ్యాగన్స్ కూడా టాటా వీటిలో చైల్డ్ సేఫ్టీ లాక్ ఉండదు. బట్ హ్యుండాయ్ మెయిన్లీ రిక్వైర్స్ ఫర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ కాబట్టి చైల్డ్ లాక్ అనేది మ్యాండేటరీ ఇస్తుంది అనమాట. విత్ సన్షెడ్ కర్టెన్స్, బోస్ ప్రీమియం క్వాలిటీ స్పీకర్స్ వచ్చేసాయి. ద బోస్ ఓన్లీ హ్యుండాయ్ ఆఫర్స్ బోస్ అండ్ ద మెయిన్ పోర్షి ఆఫర్స్ ద బోస్ అనమాట. ఓన్లీ ప్రీమియం వెహికల్స్ మాత్రమే బోస్ వచ్చేసాయి. ఇక్కడ వచ్చేసి మనకి పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది అనమాట. దీనివల్ల మనకి వెహికల్ నీట్గా ఎంట్రీ కానీ ఎలో కానీ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రీమియం స్టీరింగ్ విత్ ఇన్లైన్ ఎంబ్లమ్ వచ్చేస్తుంది. దీస్ టూ మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ విత్ హ్యుండాయ్ గివ్స్ ఎ ప్రీమియం టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్. యాజ్ వెల్ యాజ్ ద పెడల్ షిఫ్టర్స్ వస్తాయి అనమాట. ఈ పెడల్ షిఫ్టర్స్ నార్మల్గా దిస్ ఇస్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కాబట్టి ఈ పెడల్ షిఫ్టర్స్లో ఎలా అంటే మీకు నార్మల్గా గేర్ షిఫ్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే స్మూత్నింగ్ లెదర్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి లెదర్ అపిస్ట్రోఫీ వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఇక్కడ 4 పవర్ విండోస్ వచ్చేసాయి. యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ లాకింగ్, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ ORVMs వచ్చేసాయి. రైట్ సైడ్లో అడ్జస్ట్ చేసుకుంటే ORVMs ఏవైతే ఉన్నాయో ఆ ORVMs అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ప్రీమియం లుక్ అండ్ ఫీల్ వచ్చేసేది అనమాట. టచ్ స్క్రీన్లో కానీ మనకి స్టీరింగ్ కన్వీనియన్స్లో కానీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైతే డాష్ బోర్డ్ అండ్ మనకి గేర్ నాబ్ ఉందో ప్రీమియం లుక్ వస్తుంది అనమాట. విత్ ఇన్లైన్ లోగో వచ్చేస్తుంది. యాజ్ వెల్ యాజ్ మనకి ఇన్లైన్ లోగో వస్తుంది. అండ్ హియర్ డ్రైవ్ మోడ్స్ కూడా మనకి రోలింగ్ ఏదైతే ఉందో డ్రైవ్ మోడ్, ట్రాక్షన్ మోడ్, హ్యాండ్ బ్రేక్ కానీ, వెంటిలేటెడ్ సీటింగ్ ఫంక్షనాలిటీ కానీ, అండ్ ఇక్కడ 360 డిగ్రీ వ్యూ మానిటర్ కానీ మనకి చాలా నీట్గా స్పెసిఫిక్గా కెమెరా క్లారిటీ చూడొచ్చు మనం ఎంత నీట్ అండ్ స్పెసిఫిక్గా కనిపిస్తుందో మనకి. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే
నీట్ డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. లైక్ ఏంటంటే ఎగ్జాంపుల్ మనకి ఒక డ్రైవర్ ఏసీ వాడుతున్నాడు అంటే సేమ్ డిఫరెంట్ ఏసీ అంటే డ్రైవర్ వాడే టెంపరేచర్ కాకుండా కో డ్రైవర్ కూడా డిఫరెంట్ టెంపరేచర్లో ఏసీ అనేది వాడుకోవచ్చు అనమాట. మనకి ఆ ఫ్యూచర్ క్రెటా కాంపిటీటర్లో చూసుకున్న దీంట్లో కూడా మనకి డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ అనేది రాదనమాట. లైక్ కంపేర్ టు లైక్ సెల్టోస్లో డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ లేదు అండ్ వోక్స్ వ్యాగన్స్ కూడా వీటిలో కూడా కాంపిటీటర్లో కూడా దేంట్లో లేదు. ఓన్లీ ద బెస్ట్ ఇన్ సెగ్మెంట్ క్రెటా ఆఫర్స్ మనకి డ్యూయల్ క్లైమేట్ కంట్రోల్ అనమాట. దట్ టు మనకి ఏంటి అంటే ఎన్లైన్ అంటే క్రెటా ఉండి కూడా క్రెటా ఎన్లైన్ ఎందుకు లాంచ్ చేశారంటే కొంచెం ఫీల్ ఈ రెడ్ హైలైటింగ్ ఏదైతే ఉందో కొంచెం ఫీల్ అండ్ ఇక్కడ చూసుకుంటే ఎగ్జైటింగ్ రెడ్ అంబర్ లైటింగ్ ఉంటుంది. యాజ్ వెల్ as ఈ లైటింగ్ వచ్చేసి కొంచెం ప్రీమియం లుక్ కోసం అనేది వెహికల్కి మనకి ఇస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి కూల్ గ్లో బాక్స్ వచ్చేసింది. సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, మెడిసిన్స్ ఏ పెట్టుకున్నా సేమ్ అదే టెంపరేచర్లో ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే మనకి ఈ మిర్రర్ టెలిమాటిక్ స్విచెస్ విత్ పానోరామిక్ వ్యూ సన్ రూఫ్ వస్తుంది అనమాట. ఈ పానోరామిక్ వ్యూ సన్ రూఫ్ వల్ల మనకి వెహికల్ అనేది కొంచెం ప్రీమియం అండ్ లాంగ్ వేస్లో వెళ్ళినప్పుడు కిడ్స్ కానీ చిల్డ్రన్స్ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అనమాట ఈ ఫీచర్ చూసుకుంటే. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి నార్మల్గా అయితే మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వచ్చేస్తుంది విత్ 10.25 మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వచ్చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి వెంటిలేటెడ్ సీటింగ్ వస్తుంది అనమాట. వెంటిలేటెడ్ సీటింగ్ ఏంటి అంటే మనకి ఒక వెహికల్ బయట పార్కింగ్లో పెట్టినప్పుడు నార్మల్గా ఎండలో పెట్టినప్పుడు వెహికల్ హీట్ అయిపోతుంది కాబట్టి అప్పుడు వెహికల్ కూల్ కావడానికి సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అనేవి ఉపయోగపడతాయి. అంటే నార్మల్గా జనరల్ ఈ ఫీచర్ వచ్చేసి ఎక్కువ అదర్ కంట్రీస్ అవుట్ ఆఫ్లో అయితే యూజ్ అవుతాయి మేజర్, ఎందుకంటే చాలా చల్ల వెదర్ ఉంటుంది కాబట్టి అక్కడ. మనకైతే మోస్ట్ ప్రాబబుల్లీ ఎండాకాలంలో మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ కనిపించట్లేదు. ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రానిక్ పార్కింగ్ హ్యాండ్ బ్రేక్ ఇచ్చారనమాట. అంటే మనం మాన్యువల్గా హ్యాండ్ బ్రేక్ కాకుండా జస్ట్ బటన్ క్లిక్ చేస్తే హ్యాండ్ బ్రేక్ అనేది రిలీజ్ అయిపోతుంది అండ్ ఆటోమేటిక్గా వెహికల్ అనేది రెడీ టు గో అనమాట. ఇది పార్కింగ్ సింబల్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్ అనమాట. అండ్ ఆటో హోల్డ్ ఫంక్షన్, ఎస్ దీని గురించి మెయిన్గా చెప్పాలి. ఓన్లీ హ్యుండాయ్ ఆఫర్స్ ఆటో హోల్డ్ ఫంక్షన్ అనమాట. ఈ ఆటో హోల్డ్ ఫంక్షన్ ఏంటి అంటే మనకి హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది ప్రతి ఒక్క వెహికల్లో. అంటే 3 seconds 3 to 4 seconds వరకు వెహికల్ని హోల్డ్ చేస్తుంది. బట్ క్రెటాలో ఏంటంటే ఆటో హోల్డ్ ఫంక్షన్ మనం ఎంతసేపు అంటిల్ అన్లెస్ మనం యాక్సిలరేషన్ ఇచ్చే వరకు వెహికల్ అనేది కదలకుండా ఉంటుంది అనమాట. అది ద మెయిన్ ఫీచర్. ఇక్కడ చూసుకుంటే మనకి DCT ట్రాన్స్మిషన్, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అనమాట. అందుకని చెప్పి పర్ఫార్మెన్స్ అయితే 160 bhp అండ్ 253 Nm టార్క్ వచ్చేస్తుంది. దాట్స్ బీట్ ద అదర్ మ్యానుఫ్యాక్చర్స్ ఆల్సో ఇంజన్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే. ఇక్కడ చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ వస్తుంది. లైక్ అంటే వైర్లెస్ సపోర్టెడ్ ఫ్యూచర్ నా 12 volts ఛార్జింగ్ ప్యాడ్ వచ్చేస్తుంది అనమాట మనకి. దానివల్ల మనకి ఫోన్ అనేది ఈజీగా ఛార్జ్ అయిపోతుంది వితౌట్ ద కేబుల్ అనమాట.